ఏడుపాయల నుంచి చిట్కుల చాముండేశ్వరి వైపు మా ప్రయాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. మెదక్ వరకు వచ్చి మనం చదివిన కాలేజ్ ని చూడకపోతే ఎలా? ఇలా కాలేజ్ ని చూడగానే ఆ ట్రైనింగ్ డేస్ అన్ని గుర్తొచ్చాయి. ఇలా కాలేజ్ నుంచి అప్పుడు మేమున్న రూమ్ కి వెళ్లే దారిలో ఉన్న హనుమంతుని దగ్గర ఇన్ని రోజులకు మళ్ళీ ఒకసారి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా లంచ్ టైం కి ఆకలి స్టార్ట్ అవడంతో హోటల్ చంద్రభవన్ కి అయితే వచ్చేసాం. ఓన్లీ వెజ్ ఉంటుంది, ది బెస్ట్. ఇంకా మర్యాదకి సుబ్బయ్య గారి హోటల్ ఎంత ఫేమస్ ఇక్కడ చంద్రభవన్ కూడా అలానే ఫుడ్ టేస్ట్ విషయంలో ఏ మాత్రం తీసుకో. ఫుల్ మీల్స్ లో వేడి వేడి అన్నంతో పాటు 4 టైప్ ఆఫ్ కర్రీ, సాంబార్, చల్లచారు, చారు, పడం, స్వీట్ ఇలా ఎన్ని రకాలుగా పెట్టారు. పంచభక్ష పరమాన్నం తిన ఫీలింగ్ అయితే వస్తుంది. భోజనం చేస్తే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలా ఉంటది. లంచ్ అయ్యాక పక్కనే ఉన్న చర్చిని కూడా చూసాం. మెదక్ చర్చ్ భారతదేశంలోనే అతిపెద్దది. ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత 2వ స్థానంలో ఉంది. ఇక లేట్ చేయకుండా జోగిపేటకు దగ్గరలో ఉన్న చిట్కుల చాముండేశ్వరి గుడికి అయితే వచ్చేసాం. మధ్యాహ్నం 3:30 అయింది. ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉన్న ఆ గోపురం చూసారా ఎంత బాగుందో. గోపురం కింది భాగంలో ఇలా ఉండడం గమనించాను. దీని అర్థం ఏమిటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లోపలికి వెళ్లి చూస్తే అర్థమైంది. గర్భగుడి గోపురంతో కలిపి మొత్తం 4 గోపురాలున్నాయి. చాలా విశాలంగా ఉంది. ఇక్కడున్న చాముండేశ్వరి దేవి దుర్గాదేవి మరో రూపం. అమ్మవారి ఇక్కడ నిలబడి ఉంటుంది. చాలా ఎత్తైన విగ్రహం. 9 అడుగులతో 18 చేతులతో ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఆలయం అంతా కన్నుల పండగ కనిపించింది. ముందొకసారి కన్స్ట్రక్షన్ టైంలో వచ్చినప్పుడు అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకున్నాను. ఆ రూపం మనసులో నిలిచిపోయింది. ఈ అమ్మవారిని ఇప్పుడు ఇలా దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. మొక్కులు తీరిన వాళ్ళు ఇలా ఓడిబియ్యం కానుకలు అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి ఎదురుగా బ్రహ్మి, కాళీ, వైష్ణవి మాతలను కూడా ఇలా విగ్రహాలుగా ప్రతిష్ఠించారు. ఈ దేవి ఆరోగ్యానికి, కాళీదేవి శక్తికి, వైష్ణవి దేవి రక్షణకు ప్రతీకలుగా చెప్తారు. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఈ ఆలయం ఎంత శక్తివంతమైందో. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఇలా ముడుపులను అయితే కడతారు. దగ్గరున్న ఫోన్ తో ఇలా 3 గోపురాలను కవర్ చేయడానికి ఇంత దూరంగా వచ్చేసానన్నమాట. ఆలయం పక్కనే మంజీరా నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడికైతే వెళ్ళలేదు కానీ అమ్మవారిని ఇలా మనస్ఫూర్తిగా మళ్ళీ తలుచుకొని మంజీరా నది మీదుగా హైదరాబాద్ కి అయితే వచ్చేసాం. ఈ 2 శక్తివంతమైన దేవాలయాలను దర్శించడానికి మీరు ఒకే ఒక్క రోజు కేటాయిస్తే చాలు. తప్పకుండా వెళ్ళండి.